అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పరువు ఒక్క దెబ్బలో పోయింది. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారి పరువు ఎందుకు పోతుంది గిట్లని చెప్పంటారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపించి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్ గారు స్టార్ట్ చేయండి. ఎక్కడైనా ఉంటుందని అడుగుతాను. ఇవన్నీ రేపొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో చెందకుండా చేసే ప్రయత్నాలా? ఓహో, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ చెడగొట్టే వాళ్ళే అండి. మీరు కూడా చెడగొట్టడానికి వస్తా ఉన్నారు. సరే, పాయింట్ కూడా రండి. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం దేని గురించి మీరు మాట్లాడేది? కాలేజీలో తీసుకున్న మాత్రం ఓకే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల జరగక ముందు అందరు జైల్లో ఉంటారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గిట్లని చెప్పి మన మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఈ మెడికల్ కాలేజీలు ఎవరికైనా అప్పచెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో వాళ్ళందరినీ జైల్లో వేయించేస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు అధికారంలోకి రావాలి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని జైలు పెట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అసలు పడుతుందో లేదో గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆయన మాట్లాడే మాటలు విందాం. ఆ కాలేజీలు తీసుకున్న మాత్రం ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి కదండి. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డికి అసలైన ఈయనే పవన్ కళ్యాణ్ గారే అసలైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన ఎవరికి భయపడకుండా మాట్లాడేస్తాడు. అసలు ఎందుకు భయపడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పై నుంచి ఊడిపడ్డా భయపడడానికి? సరే, ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది. ఓకే, కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను? అరే గుడ్డోడు, నీకే రా ఈ వీడియో, నీ గురించి మాట్లాడుతా ఉన్నాడు. మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పిల్లలకి కులాన్ని పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, పిఠాపురంలో చిన్న పిల్లలు 3rd, 4th క్లాస్ చదువుకునే పిల్లలు వాళ్ళు కొట్టుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూలగజ్జి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్ ఛానల్స్ ఉన్నాయి కదా, గుడ్డి ఛానల్ వేసుకొని ఇట్లా ఎర్రకండు వేసుకొని పోతూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారు? చిన్న పొరగాళ్ళతోని ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిచ్చారు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు మీరు దొంగలు గిట్లా అని చెప్పి. అంటే నేను ఇక్కడ కులాలు ఎందుకు మాట్లాడతానంటే, మాకు అన్ని కులాలు సమానం, ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ అంతే. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చిన్న పిల్లలతో కూడా కుల రాజకీయాలు చేపిస్తూ ఉన్నారు. ఆడికెళ్ళి ఆ చిన్న పిల్లలతోనే మాట్లాడించి ఇగో మమ్మల్ని తక్కువ చేసి చూస్తూ ఉన్నారు, తక్కువ కులానికి చెందినోడు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కళ్యాణ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కుల రాజకీయాలు చేయడము, శివ రాజకీయాలు చేయడమే పనికి వస్తుంది. అంతకు మించి వాళ్ళు ఏ రోజైనా మంచి పని కార్యక్రమాలు చేసిరా? అసలు ఒక్క మంచి కార్యక్రమాలు చేసిరా? ఒక్క మంచి పని చేసిరా? కులాల మధ్య చిచ్చులు పెట్టడము, శివ రాజకీయాలు చేయడము, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని లేపడం, అంతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాల్సిన పని. ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళే వీళ్ళకి కావాలా? ఏదేమైనా సరే బుల్డోజర్ తీసుకోపోయి వేసేస్తాడు. ఇంకా ఈ వైసీపీ నాయకులకి యోగి ఆదిత్యనాథ్ గారే సెట్ అవుతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు విందాం. సరే, నేను టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేస్తున్నా. సిగ్గుండాలా? ఒకసారి వినిపిస్తాను చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడ చెప్పు కూర్చొని మీరు కాంట్రాక్ట్ వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరూ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటారా మీరంతా? ఏమనుకుంటారు వాళ్ళు? అన్నీ అనుకోనే కదా 150 నుంచి 11 తీసుకొచ్చిళ్ళు. ఇంకేమనుకుంటారు చెప్పండి? ఏమనుకోనికి లేదు అక్కడ, ఏమనుకోనికి లేదు కాబట్టే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. అరే చిన్నపిల్లల గొడవలో కులాలు తీసుకురావడం ఏంటి? మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఎవరికో ఇస్తే వాళ్ళని జైల్లో పెట్టడం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రోజుకి బ్రెయిన్లో కూడా పోతా ఉంది. అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు, మీకు నేను చెప్తా ఉన్నా, సిగ్గుండాలా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మీరు గిట్లా మాట్లాడతారండి? అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డినే గిట్లని చెప్పి ఏ రోజైనా మాట్లాడతారా మీరు? అరే పవన్ కళ్యాణ్ గారిని గెలికి 151 ఉండే మీకు సీట్లు, ఆడికెళ్ళి సర్రాన్ని కిందికి వచ్చిరు, 11 దగ్గర ఆగిరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గెలిచిరు అనుకో, ఆ ఒక్కటి కూడా
పోతుంది. ఎందుకంటే మీరు ఏమైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏమీ తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడము, చంద్రబాబు గారి గురించి మాట్లాడడము, ఈ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడము, ఏమీ తెలియదు వీళ్ళు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గిట్లని, అంటే దాంట్లో ప్రైవేట్ ఉంది గిట్లని చెప్పి వీళ్ళందరూ ఊకే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు, పైసలు మొత్తం దండిగా లాక్కుంటా ఉన్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతే, గతకు మించి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చింది కిరాకాయని. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారే వీళ్ళకి సెట్ అవుతారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, వాళ్ళే వీళ్ళకి సెట్ అవుతారు. యోగి ఆదిత్యనాథ్ గారిని ఒకసారి ఆంధ్రాకి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చూపించాలా. ఒక్కొక్కళ్ళని బుల్డోజర్తో వేసేస్తాడు. ఇంకా ఒక్కళ్ళని కూడా ఉంచాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఒక్కళ్ళని కూడా ఉంచాడు. అట్లాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి. సో ఇదండి ఈ వీడియో ఇట్లా మీకు ఇట్లా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.